జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి బంగారం వెండి ధరలు చూసుకుంటే ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి. అంటే యుద్ధ వాతావరణం ఒక చిన్న బ్రేక్ ఇచ్చింది 2 వారాలు. చెప్పగానే ధరలు పెరిగాయి, మళ్ళీ చూసుకుంటే తగ్గుతున్నాయి. మరి అసలు బంగారం వెండి ధరలు ఈ తగ్గడానికి పెరగడానికి అంటే సైన్స్ పరంగా అలా చూస్తే అలా ఉంది. మరి మీ ప్రకారంగా చూస్తే ఇవి ఎంతవరకు వెళ్తాయి? ఈ ధరలు 2026లో ఎందుకు ధరలు ఇలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి అంటే? తప్పకుండా తెలియజేస్తున్నాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ఇక్కడ బంగారపు ధరలు అనేటటువంటివి స్టాక్ మార్కెట్తో ముడిపడి ఉంటాయి. కొన్ని దేశాల వారిగా ముడిపడి ఉంటూ ఉంటాయి. మనకు బంగారం అత్యధికంగా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దుబాయ్ అండ్ ముంబై, అంటే ముంబై నుంచి దుబాయ్ నుంచి మనకు బంగారు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అయితే విశేషంగా ఇక్కడ ఏమిటి అని అంటే కనుక ఎంత సైన్స్ ప్రకారంగా చూసుకున్నా, అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే గ్రహగతులను పట్టే మనకు ప్రపంచంలో ఏ లావాదేవీలైనా, ఏ స్టాక్ మార్కెట్ అయినా, లేదు ఏదైనా నడవాలన్నా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్లానటరీ పొజిషన్. అయితే ఇక్కడ మనం ప్లానటరీ పొజిషన్ ఆధారంగా చూసుకుంటే యుద్ధ వాతావరణం ఒక కారణం అయితే అకార్డింగ్ టు ప్లానటరీ పొజిషన్ కూడా ఒక ఆధారం అవుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే గనక గతంలో మనం 2025లో నాటికి చూసుకుంటే గనక మనకు జనవరిలో 75 నుంచి 78 వేల వరకు ఉండేటటువంటి బంగారము ఆగస్టు వచ్చేసరికి దాదాపుగా ₹1,00,000 అయిపోయింది. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఆ మధ్య కాలంలో చూసుకుంటే 1,30,000 వరకు చేరుకుంది. 2026 జనవరి నాటికి చూసుకుంటే దాదాపుగా 2 లక్షల వరకు చేరుకుంది బంగారం. మళ్ళీ ఒక్కసారిగా తగ్గిపోవడం ప్రారంభమైంది. అంటే 2 లక్షలు ఉన్నటువంటి బంగారము ఇప్పుడు ఈ 1,54,000 ధరలో ఆగిపోయినడం జరిగింది. ఎందుకు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంది అని అంటే గనక ఎప్పుడైతే అంటే ఈ యొక్క గోల్డ్కు సంబంధించి కానీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ నవగ్రహాలలో గనక చూసుకుంటే గురువు కారణమవుతాడు. బృహస్పతి అనేటటువంటి గ్రహం ప్రస్తుతానికి ఇప్పుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కర్కాటకంలోకి ఎప్పుడైతే అడుగు పెడతాడో మళ్ళీ బంగారపు ధరలు ఆకాశానికి అంటుతాయి. ఇది నేను ప్రతి ఒక్కసారి చెప్తూనే వస్తున్నాను. బికాజ్ ఎందుకు అని అంటే గనక ఎప్పుడైతే గురువు మిథున నుంచి కర్కాటకంలోకి వక్రీకరించాడో ఎప్పుడు మనకు జనవరి మాసంలో, అప్పుడు జనవరిలో ఏమైంది అంటే సంక్రాంతి అయ్యింది అని అంటే కనుక 15 రోజుల్లోనే దాదాపు బంగారపు ధర 2 లక్షలకు చేరుకుంది జనవరిలో. ఎప్పుడైతే మళ్ళీ గురువు కర్కాటక నుంచి మిథునంలోకి మళ్ళీ వక్రీకరించాడో మళ్ళీ తగ్గడం ప్రారంభమైంది. యుద్ధ వాతావరణాలు విపరీతంగా మొదలైపోయాయి ఫిబ్రవరిలో గనక చూసుకున్నట్టయితే. అంటే ఇక్కడ గ్రహగతుల యొక్క గమనాన్ని గనక చూసుకుంటే బృహస్పతి అనేటటువంటి గ్రహం ఏ రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫ్లక్చువేట్ అవుతాయి, ధరలు ఏ రకంగా పెరుగుతాయి తగ్గుతాయి అనేటువంటి జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో ఉంటాడు కనుక ఉచ్చస్థానంలో వచ్చినప్పుడు తప్పకుండా బంగారపు ధరలు పెరుగుతాయి. చాలా మంది ఏమనుకుంటారు అంటే పెరుగుతుంది తగ్గుతుంది, లేదు ఈ రోజు పెరిగింది మళ్ళీ రేపు తరిగిపోయింది, లేదా రేపు తరిగిపోయింది ఇవాళ పెరిగిపోయింది. చాలా మంది 1-2 రోజులు 3 రోజులు చూసుకుంటారు. బంగారం విలువ ఎప్పుడు అలా ధర క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. బంగారపు ధర ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటావు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఉంది అని అంటే గనక నీ జీవితంలో ఈ సంవత్సరం బంగారం మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతావో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టు. అది ఈ రోజు 54,000 ఉందా, 56 ఉందా, 59 ఉందా, లేదా 2, ఇవన్నీ నీకు సంబంధం లేదు. నువ్వు మళ్ళీ ఇప్పుడు పెట్టినటువంటి బంగారపు ధర 2027 నాటికి నువ్వు ధర క్యాలిక్యులేషన్ చేసుకో. మీరు ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ ధర పెరిగిందే తప్ప ఎక్కడా కూడా తరగలేదు. ఎక్కడా కూడా మీరు ప్రతి సంవత్సరం క్యాలిక్యులేషన్ ఇప్పుడు కూడా అంతే. పెరగడం తగ్గడము అనేటటువంటిది ఎవరికి అది ఉపయోగపడుతుందంటే ఈ రోజు తగ్గుతుంది రేపు పెరుగుతుంది కాబట్టి ఈ రోజు కొని రేపు అమ్మేయాలి అనేటటువంటి ఈ వర్తకులు ఎవరైతే ఉంటారో, వ్యాపారస్తులు ఎవరైతే వాళ్లకు లాభ నష్టాలు అనేటట్టు ఉంటాయి. కానీ సామాన్యుడికి కానీ, మధ్యతరగతి వాడికి కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్ పెడదాము అనుకున్నటువంటి వ్యాపారస్తులకు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెట్టాలి అంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు ధర తక్కువగానే ఉంది, 1,54,000 పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఈ ధర మళ్ళీ నీకు డిసెంబర్ లేదా అక్టోబర్ వరకైనా నీకు ఈ ధర దాదాపు 1,90,000 నుంచి 2 లక్షల వరకు చేరుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ 50,000 నీకు పెరిగింది. తులం మీద 50,000 పెరిగిందంటే ఒక 10 తులాలు తీసుకున్నా దాదాపు 5 lakhs పెరుగుతుంది. నువ్వు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అంత ట్రాన్సాక్షన్ నీకు జరగదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆలోచన చేయండి. ఇప్పుడు
100% యుద్ధ వాతావరణం వల్ల ధరలు అనేటటువంటి పెరగడం తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. గోల్డ్ అంటేనే పెద్ద మాఫియా అండి. అది ఎలా ఉంటుంది అని అంటే కదా, స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తరిగిపోతుంది అనేటటువంటిది అంచనా వేయడం కూడా చాలా తారుమారైపోతుంది. అంటే మన అంచనాలు కూడా తారుమారైపోతున్నాయి. కానీ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీని నమ్ముకున్న వాళ్ళు 100% ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తరుగుతుంది అనేటటువంటిది ఒక క్యాలిక్యులేషన్ పర్టికులర్ గా ఉంటూ ఉంటుంది. కనుక ఇప్పుడు బంగారపు ధరలు తక్కువగానే ఉన్నాయి. నీకు మళ్ళీ ఈ ధరలు మళ్ళీ ఉండవు, మళ్ళీ నీకు పెరుగుతూనే పోతాయి తప్ప. ఎప్పుడే జూన్ 1వ తారీఖు నుంచి మళ్ళీ ధరలు పెరుగుతూ పోతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే జూన్ 1వ తారీఖు గురుగ్రహము అంటే బృహస్పతి గ్రహము మిథునం నుంచి కర్కాటకంలోకి అడుగు పెడతాడు. ఎప్పుడైతే కర్కాటకంలోకి అడుగు పెట్టాడో బృహస్పతి, ఆ రోజు నుంచి బంగారం ధరలు, వెండి ధరలు, అలాగే చమురు ధరలు, విశేషంగా పప్పు దినుసుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. గ్రాసరీస్ కూడా విపరీతంగా పెరిగిపోయేటటువంటి లక్షణాలు మనకు ఈ సంవత్సరం మొదలవుతాయండి. ఇప్పుడు అనవసరంగా మనం భయపడుతున్నాం, అయ్యో పెరుగుతుంది తగ్గిపోతుంది అని. కానీ క్యాలిక్యులేషన్ అనేటటువంటిది ఎప్పుడైనా కూడా మనం లాంగ్ టర్మ్ అంటే కనీసం ఒక 3-4 నెలలైనా బంగారం ధరలు అనేటటువంటి ఆలోచన చేసి పెట్టుకోవాలి తప్ప అనవసరంగా ఈ నెల పెరిగింది మళ్ళీ తరిగింది, మళ్ళీ తగ్గింది మళ్ళీ పెరిగింది అనేటటువంటి ఆలోచన భ్రమల్లో ఎవరు ఉండకండి. బంగారము భూమి ఈ రెండు ఎప్పుడు కూడా పెరుగుతూనే పోతాయి తప్ప తరగవు, గుర్తుపెట్టుకోండి. గురుగారు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఏదైనా పని చేయాలి అంటే మనం సమయము, ముహూర్తాలు ఇవన్నీ చూసుకుంటాం, డేట్ కానీ ఇవన్నీ కూడా. మరి బంగారం కొనాలంటే కూడా అవి చూసుకొని కొనాలి అంటారా? ఏ టైం అయినా వెళ్ళి కొనుక్కోవచ్చా? మనం విశేషంగా గురు పుష్య యోగంలో బంగారం తీసుకోవాలని శాస్త్రం. గురువారము పుష్యమీ నక్షత్రం గనక వస్తే తప్పకుండా ఆ రోజు బంగారం తీసుకోండి. లేదా విలువైనటువంటి వస్తువులు కానీ ఆ ఆస్తులు కానీ ఏవో ఒకటి తీసుకోండి. గురు పుష్యామృత యోగం అనేటటువంటిది మనిషి జీవితాన్ని కుబేరుడిగా మార్చేటటువంటి అద్భుతమైనటువంటి యోగం. ప్రతి నెల గురువారము పుష్యమీ నక్షత్రం వస్తే గనక మీరు క్యాలెండర్ దగ్గర పెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ గురువారం పుష్యమీ నక్షత్రం ఉంది అంటే ఆ రోజున బంగారం కానీ వెండి కానీ ఆస్తులు కానీ ఏదో ఒకటి కొనుగోలు చేసుకోండి. అది దాన్ని ఏమంటారు, గురు పుష్యామృత యోగము అని అంటారు. అది మనిషి జీవితంలో కుబేర యోగాన్ని సూచించేటటువంటి అద్భుతమైనటువంటి యోగం. కనుక ఆ రోజున బంగారం తీసుకోవాలి. విశేషంగా ఇంకా బంగారం తీసుకునేటటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. శ్రవణ నక్షత్రము, పుష్యమీ నక్షత్రము, అలాగే మృగశిరా నక్షత్రము, రోహిణీ నక్షత్రము. ఈ నక్షత్రాల్లో గనక బంగారం తీసుకుంటే వాళ్ళ బంగారం తరగదు. ఇప్పుడు అక్షయ తృతీయ అని అంటుంటారు కదా, ఆ అక్షయ తృతీయ కొన్ని నక్షత్రాల్లో తీసుకుంటే బంగారం అమ్ముకోవడం కానీ తాకట్టు పెట్టేటటువంటి విధానాలు కానీ మన జీవితంలో రాకుండా మనకు ఆర్థిక పరంగా కాస్త స్ట్రాంగ్ గా ఉంటాయని శాస్త్రం అమ్మా.